సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నుంచి మన ఛానల్లో మాంగా అండ్ మానవాకి సంబంధించిన స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ స్టోరీస్ చాలా బాగుంటాయి. ఈ యొక్క వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని నచ్చితే కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ స్టార్టింగ్ లో మనకు ఒక బిల్డింగ్ అనేది చూపిస్తారు, హాస్టల్ బిల్డింగ్. హాస్టల్ బిల్డింగ్ లో మన హీరో కంప్లీట్ గా ఏడుస్తూ ఉంటాడు. వాడు ఫుడ్ కూడా పక్కన పెట్టేసి ఏడుచుకుంటూ ఫోన్ లో చాట్ చేస్తూ ఉంటాడు. వాడి ఏడుపు కారణం ఏంటిదంటే వాడి గర్ల్ ఫ్రెండ్ వాడిని వదిలేసింది. ఆమె ఏమంటదంటే చాట్ లో, చెన్యువన్ నువ్వు చాలా కష్టపడ్డావు బేటా, బట్ ఇంతో మనకు అవ్వదు, నువ్వు నన్ను ఎఫర్ట్ చేయలేవు, నీ దగ్గర డబ్బులు లేవు, సో మనం బ్రేకప్ అవుదాము, ఈ రోజు నుంచి బ్రేకప్ అని చెప్పేస్తుంది. చెప్పగానే మనోడు ఇంకా ఏడుపు మామూలుగా ఉండదు. మనోడు ఏడుపు, ఆ ఏడుపుకి రూమ్ లో ఉన్న వాడికి కూడా కోపం వస్తుంది. ఏమైందిరా, ఎందుకురా అంతగానో ఏడుస్తున్నావు, మేము ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాం మేడం, నువ్వు ఇక్కడ పక్కన కూర్చొని కుక్ ఏడ్చినట్టు ఏడుస్తున్నావు అని కోప్పడతాడు. కోప్పడ్డాక మన హీరో కూడా అనుకుంటాడు, చీ దినమా నా బతికి ఇట్లా అయిపోయింది ఏందని ఆ టేబుల్ మీద ఒక గుద్ది గుద్ది అటు నుంచి లేచి డోర్ తీసుకొని హాస్టల్ బయటకు వెళ్ళిపోతాడు. రూమ్ బయటకు వెళ్ళిపోతాడు. రూమ్ బయటకు వెళ్ళి మళ్ళీ మనోడు మనసులో అనుకుంటాడు, మళ్ళీ వెళ్ళి సారీ అడుగుదామని చెప్పి మనోడు చివరికి అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి పేరు టాంగ్ టాంగ్, అదే మనోడికి బ్రేకప్ చెప్పిన అమ్మాయి పేరు టాంగ్ టాంగ్. సో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని అంటే, టాంగ్ టాంగ్ నాకు తెలుసు నువ్వు చాలా కోపం మీద ఉన్నావు నా మీద, అని నాకు అర్థమైంది, అందుకే నీకోసం నీ ఫేవరెట్ డిష్ తీసుకొచ్చినా అని మన పనికి మనోడు ఇంకా సిగ్గురాని నా కొడుకు వెళ్ళి పాపం ఆమెకు గిఫ్ట్ అనేది ఇస్తాడు అనమాట. అదే ఫుడ్ అనేది ఇస్తాడు అనమాట. కానీ తెలుసు కదా ఆబ్వియస్లీ ఎంత అద్భుతంగా ఆ అమ్మాయి రిప్లై ఇస్తుంది అంటే, అరే వద్దులే బూతులు వస్తున్నాయి. సో అమ్మాయి ఏమంటదంటే, చెన్యువాన్ యాక్చువల్గా నీ మీద కోపం లాంటివి ఏమీ లేవమ్మా నాకు, అండ్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా పాపం, అతనికి చాలా లోన్లీగా ఫీల్ అవుతుందంట, పాపం చాలా బాధపడుతుందంట కొద్ది రోజుల నుంచి, అందుకని అతను నా కన్సోల్ని కోరుకుంటుండు, అదే నా ఆదరణను కోరుకుంటుండు, కాబట్టి నేను అతన్ని ఆదరించడానికి వెళ్తున్నా, అతను కొంచెం సంలాయించడానికి వెళ్తున్నా, కాబట్టి నువ్వు పెద్దగా ఫీల్ అవ్వకమ్మా, ఈ రోజు వరకు మన మధ్యలో ఉన్నది ఏదైతుందో అదంతా ఒక కళ అనుకో, బాయ్ బాయ్ అని చెప్తుంది, బ్రేకప్ అని చెప్తుంది. చెప్తే మనోడు ఫుల్ కోపం అయిపోతాడు, నీకేమైనా మెంటల్ వేసిందా, ఆ పిచ్చిన కొడుకు వాడు ఇడిచిపెట్టిపోతే మళ్ళీ వాని పేరు తెలుస్తున్నావు, మళ్ళీ వాడు వచ్చిండని ఇప్పుడు మళ్ళీ వాని దగ్గరికి పోతాడు, వాడు ఆ రోజు చేసిన శాస్త్రలకే కదా నువ్వు వాడిని బ్రేకప్ చెప్పి నా దగ్గరకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వాని దగ్గరికి పోతాను, నీకు తలకాయ ఉందా అని తిడతా ఉంటాడు. తిట్టే లోపల అక్కడికి ఒక కార్ వస్తుంది. ఆ కార్లో అదే ఎవడైతే ఆ బేకర్ గాడు ఉన్నాడో వాడే ఉంటాడు. వాడు అంటాడు, హే టాంగ్ టాంగ్ దా కార్లో కూర్చో అంటాడు సిగ్గు లేకుండా. సో అప్పుడు టాంగ్ టాంగ్ అంటది, ఓకే చెన్యువాన్, మనము ఇప్పటి నుంచి ఇంకా కలవద్దు, ఎందుకంటే నా బాయ్ ఫ్రెండ్ మళ్ళీ మనం తప్పుగా అర్థం చేసుకుంటాడు, నేను అతన్ని చాలా కన్సోల్ చేయాలి, పాపం చాలా బాధలో ఉన్నాడు, నేను వెళ్తున్నా అని చెప్పేసి మనోడు అక్కడే నడి రోడ్డు మీద ఇడిచిపెట్టి వాళ్ళు కార్లో వెళ్ళిపోతారు అనమాట. మనోడు అక్కడే నిలబడిపోతాడు, ఏంద్రా నా బతుకు ఇట్లా అయిపోయిందని. సీన్ షిఫ్ట్ చేస్తే మనోడు ఒక సూపర్ మార్కెట్కి వెళ్తాడు. సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతూ మనసులో అనుకుంటాడు, ఏంది ఇన్ని రోజులుగా నేను ఇంత జెన్యున్ గా లవ్ చేస్తే చివరికి నాకు దక్కింది ఏంది, ఒక బ్రేకప్, నేను చేసిన కష్టం అంతా వృధా అయిపోయింది, జెన్యున్ గా లవ్ చేసేవాడికి ఈ భూమి మీద అసలు ప్రశాంతతే లేదు అనేది మనోడు బాగా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోతాడు. తెలుసు కదా ఆబ్వియస్లీ, ఫస్ట్ ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది, తర్వాత ఏడుపు వస్తుంది, అవి రెండు ఎక్కువ అయిపోయిన తర్వాత కోపం మాత్రమే వస్తుంది. సో మనోడు ఆ కోపంతో తాగిన వాటర్ బాటిల్ని ఒత్తి పడేస్తాడు పిసికేసి. మనోడు మనసులో గట్టిగా అనుకుంటాడు, డిసైడ్ అయిపోతాడు, ఇప్పటి నుంచి నేను ఏ అమ్మాయిని కూడా జెన్యున్ గా లవ్ చేయను, ఏ అమ్మాయి కోసం కూడా నేను ఒక కుక్కలాగా పరిగెత్తాను, ఇప్పటి నుంచి నేను ఒక రాజులాగా బతుకుతా అని మనసులో అనుకుంటాడు గట్టిగా. అనుకున్న వెంటనే మనోడికి ఒక సిస్టమ్ డిస్ప్లే అనేది వస్తుంది అనమాట. మనోడి అదృష్టం మెరుస్తుంది, మనోడికి ఒక సిస్టమ్ అనేది వస్తుంది. ఆ సిస్టమ్ డిస్ప్లే మీద డింగ్ డింగ్, ఇది యూనిక్ సిస్టమ్ అనేది ఒకటి వచ్చింది. ఈ యూనిక్ సిస్టమ్కి తగిన హోస్ట్ని, అంటే తగిన వ్యక్తిని మనం వెతుకుతున్నాము, అతను ఇప్పుడే దొరికాడు, సో అతనికి సిస్టమ్ని బాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నా అని వస్తుంది. మనోడు షాక్ అయిపోతాడు, ఏంది వెళ్తురేంది అని చెప్పి అక్కడే స్టోర్లో నిలబడి ఉంటాడు. మళ్ళీ దాని కంటిన్యూషన్లో సిస్టమ్ మళ్ళీ డిస్ప్లే వస్తుంది. సిస్టమ్ అనేది యాక్టివేట్ కంప్లీట్ అయ్యింది, సక్సెస్ఫుల్గా సిస్టమ్ అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్పి చెప్తుంది. మనోడికి కళ్ళ ముంగట ఒక డిస్ప్లే అనేది వస్తుంది. ఆ డిస్ప్లే మీద మనోడి పేరు చెన్ యువాన్ అండ్ పర్సనల్ వెల్త్, అంటే మనోడి అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, 230 రూపాయలు ఉంటాయి. అండ్ మనోడి ఎన్హాన్స్మెంట్ పాయింట్స్ ఒకటి ఉంటుంది అనమాట. వీటన్నిటి సంబంధించి మళ్ళీ చెప్తారు, మన కంటిన్యూషన్లో చెప్తారు. సో అండ్ మనోడి దగ్గర అమౌంట్ ఏవైతే సిస్టమ్ అమౌంట్ ఉందో అది వచ్చేసి 90 ట్రిలియన్
హువాజు అంటే వాళ్ళ అమౌంట్ అక్కడిది. సో చైనాది అనుకుంటా బేబీ. సో ఈ 90 ట్రిలియన్ అనే అమౌంట్ అయితే ఉంటుందన్నమాట. 90 ట్రిలియన్ అంటే దగ్గర దగ్గర ఒక 9,00,00,000 కోట్లు వేసుకుందాం. సో 9,00,00,000 కోట్లతో మనం కంటిన్యూ అయితే చేద్దాం. సో 9,00,00,000 అనేది చూపిస్తుంది. మనోడు షాక్ అయిపోతాడు. ఏంది ఇది డాగ్ లికింగ్ సిస్టమా, అసలు ఈ సిస్టమ్ ఏంటిది, చీటా ఇది, నాకు అర్థం కావట్లేదు కదా అని మనోడు ఆలోచించుకుంటూ ఆ డిస్ప్లేని టచ్ చేసే ప్రయత్నం చేస్తాడు. డిస్ప్లేని టచ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఒక అమ్మాయి వచ్చేస్తుంది ఆల్రెడీ. బట్ వాడు ఎక్కడైతే అమ్మాయిని టచ్ చేయదో అక్కడే చూసి టచ్ చేస్తాడు. టచ్ చేసిన వెంటనే మనోడు సిగ్గుపడతాడు, అయ్యో ఏంది అని. అయితే ఈ లోపు అక్కడ ఉన్న అమ్మాయి ఏమంటదంటే, ఎవరైతే మనోడు చూసాడో అమ్మాయి ఏమంటదంటే, హే మిస్టర్, నువ్వు ఎక్కడ చూస్తున్నావు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నువ్వు చూసే పద్ధతి బాగాలేదు అని మనోడి మీద కోపం అవుతుంది. కోపం అవ్వగానే మనోడికి వెంటనే అక్కడ అమ్మాయి మీద ఒక డిస్ప్లే అనేది వస్తుంది. ఆ అమ్మాయికి సంబంధించిన పేరు, వయస్సు, అమ్మాయి పేరు జూ లేలీ, మనం లిలీ అందాం. సో లిల్లీ, తర్వాత ఏజ్ 21, హైట్ వచ్చేసి 165, వెయిట్ 49 అంట, ఊతి ఎగిరిపోద్ది. అండ్ లుక్స్ వచ్చేసి 7.9. అదే మన మూవీకి రేటింగ్ ఇస్తాం 10కి 8 పాయింట్స్ 9 పాయింట్స్ అట్లా. సో లుక్స్లో వచ్చి జస్ట్ 7.9 అంట. ఓకే. అండ్ ఎఫెక్షన్ లెవెల్ అంటే టువర్డ్స్ మనోడి హీరోకి ఆ అమ్మాయికి మధ్యలో ఉన్న ఎఫెక్షన్ లెవెల్ వచ్చేసి -50, 0 కూడా కదా. అంటే కంప్లీట్గా మనోడు అంటే కొంచెం ఇష్టం అనేది లేదు. ఇష్టం అనేది పక్కన పెడితే ఇంకా కొంచెం అసహ్యం అనేది ఉందని చెప్పుకోవచ్చు. సో మనోడు ఇదంతా డీటెయిల్స్ చూసి షాక్ అయిపోతాడు, ఏందిరా ఇది అని. తర్వాత సిస్టమ్ అంటది, ఏది ఎట్లున్నా సరే నువ్వు ఈ సిస్టమ్ సహాయంతో ఆ అమ్మాయికి గిఫ్ట్స్ కానీ ఏమన్నా ఇచ్చి ఆ అమ్మాయి త్రూ 95 పాయింట్స్ కనుక నువ్వు అర్న్ చేస్తే, ఇప్పుడు -50 ఉంది కదా, అది ప్లస్లో 95 పాయింట్స్ కనుక రీచ్ అయితే కౌంటర్ అటాక్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ ఆ అమ్మాయి అనేది నీకు కంప్లీట్గా డివోట్ అవుతుంది, నీకు ఒక ఫ్యాన్గా అయిపోతుంది ఆమె అని చెప్పి సిస్టమ్ మెన్షన్ చేస్తుంది. మన హీరో కూడా పూర్తి డిస్ప్లేని చూసి షాక్ అయిపోతాడు, ఉన్న దగ్గర నిలబడిపోతాడు. అంటే ఈ సిస్టమ్ని యూజ్ చేయాలి, ఈ సిస్టమ్ ఓన్లీ అమ్మాయిల కోసం మాత్రమే యూజ్ చేయాలి. అంటే ఈ డబ్బులు 9 ట్రిలియన్ మొత్తం ఓన్లీ అమ్మాయిల కోసం మాత్రమే యూజ్ చేయాలా అది మనోడు కంప్లీట్గా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ఏంది ఇది ఇట్లా అయిపోయింది, వచ్చిన పైసలన్నీ అటే పోయినట్టుంది అని ఫీల్ అయిపోతాడు. కానీ అక్కడ సిస్టమ్ అనేది ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనేది చేస్తుంది. అదేం చెప్తుంది అంటే, నువ్వు కంపల్సరీ అమ్మాయిల మీద మాత్రమే ఈ 9,00,00,000 అనేది యూజ్ చేయాలి. అండ్ ఈ డాగ్ కాయిన్స్ అంటారు దీన్ని. సో ఈ డాగ్ కాయిన్స్ని నువ్వు అమ్మాయిల మీద మాత్రమే యూజ్ చేయాలి. అండ్ ఇదిగో నీకు ఈ అకౌంట్కి సంబంధించిన ఒక ఏటీఎం కార్డ్ అనేది ఇస్తుంది అనమాట. ఏటీఎం కార్డ్ ఇచ్చి దీన్ని నువ్వు యూజ్ చేయొచ్చు, నువ్వు ఎంతైనా ఆ అమ్మాయి మీద యూజ్ చేయు. నువ్వు అమ్మాయి మీద యూజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఒక ఫేవరబిలిటీ అనేది 95% పెరిగితే అది రీచ్ అవ్వగానే కౌంటర్ అటాక్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అదే కౌంటర్ అటాక్ విజయవంతం కాగానే నీకు ఖర్చు పెట్టిన దాంట్లో 10వ వంతు అంటే 100లో 10 రూపాయలు నీ అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ దాంతోపాటు నీకు కొన్ని ఎన్హాన్స్మెంట్ పాయింట్స్, అదే కొంచెం పాయింట్స్ కూడా వస్తాయి, ఎబిలిటీ పాయింట్స్ అలాంటివి కూడా వస్తాయి అని చెప్పి మెన్షన్ చేస్తుంది. అప్పుడు మన హీరో అనుకుంటాడు, అయితే నేను చేయాల్సిన పని ఇంకా స్టార్ట్ అయినట్టే అని. ఆ అమ్మాయి వైపు ఒక విలన్ నవ్వుకుంటూ అమ్మాయి వైపు వెళ్తాడు. వెళ్ళి ఆ అమ్మాయితో అంటాడు, ఓ సారీ బ్యూటిఫుల్, నా వల్ల నీకు చాలా ఇబ్బంది కలిగినట్టుంది. సో ఈ ఇబ్బందికి కంపన్సేషన్గా అంటే నష్టపరిహారంగా నేను ఈరోజు నీ ఎక్స్పెన్సివ్స్ అంటే నీ ఖర్చులు ఏమైతే ఉన్నాయో ఈ రోజువి అవన్నీ నేను పెట్టుకుంటాను. సో నీ ఖర్చులు ఏమున్నాయో చెప్పు, నేను పెట్టుకుంటా అని అంటాడు. అనగానే మన సిస్టమ్ కూడా రెస్పాండ్ ఏమంటారంటే, డాగ్ లికింగ్ సిస్టమ్ అనేది రిలేషన్షిప్ అనేది బాండ్ అవుతుంది. ఈ నమ్మించి మోసప్రేమ ఓకే ఏదో చేద్దాం, ప్రస్తుతానికి అయితే ఇదే పేరుతో కంటిన్యూ చేద్దాం, డాగ్ లికింగ్. ఓకే, ఈ డాగ్ లికింగ్ రిలేషన్షిప్ అనేది సక్సెస్ఫుల్గా ఇద్దరి మధ్యలో బాండ్ అయింది అని చెప్తుంది. అట్లనే మిషన్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ చెప్తుంది అనమాట. ఈ అమ్మాయి పేరు లీలీ. మిషన్ రివార్డ్ వచ్చేసి 10% కాయిన్స్, నువ్వు అమ్మాయి మీద ఎంత ఖర్చు పెడితే దాంట్లో 10%. తర్వాత 5 ఎన్హాన్స్మెంట్ పాయింట్స్, 5 పాయింట్స్ వస్తాయి. ఆ 5 పాయింట్స్ని నువ్వు దేని మీద, కాన్స్టిట్యూషన్ మీద, లేదా స్పిరిట్ మీద, లేదా స్ట్రెంగ్త్ మీద, ఎజిలిటీ మీద, ఇట్లా దేని మీద అయినా నువ్వు దాన్ని ఆ 5 పాయింట్స్ని నువ్వు డివైడ్ చేసుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు అని చెప్తుంది అనమాట సిస్టమ్.
తర్వాత మనోడు అనుకుంటాడు ఓకే ఇది చాలా బాగుంది అనుకుంటాడు. ఈలోపు అమ్మాయి అంటది, ఓ అయితే నీ డబ్బును చూపించి నన్ను ఫ్లడ్ చేద్దాం అనుకుంటున్నావా, అంటే అదే ఐ మీన్ నన్ను పడేద్దాం అనుకుంటున్నావు, నీ దగ్గర అంత డబ్బు ఉందా చూద్దాం అయితే నీకు ఎంత సీన్ ఉందో అని ఆ అమ్మాయి ఒక 2 అడుగులు వెనక్కేస్తుంది. మనోడు కూడా మనసులో అనుకుంటాడు ఈ అమ్మాయి పేరు లిలీ అండ్ ఈమె వచ్చేసి ఆర్ట్ డిపార్ట్మెంట్ లో ఒక ఈమె ఒక అందగత్తె అండ్ ఈమె లాస్ట్ టైం ఈమెతో పెట్టుకోవడం చాలా కష్టం. ఈ అమ్మాయి గురించి నేను చాలా విన్నాను, ఈ అమ్మాయితో పెట్టుకోవడం చాలా కష్టం. లాస్ట్ టైం ఒక వ్యక్తిని కేవలం ఒక్క రోజులో 30,000 రూపాయలు ఖర్చు పెట్టించిందంట ఒక్క రోజులో. సో ఈ అమ్మాయిని డీల్ చేయడం చాలా కష్టం. బట్ ఎప్పటి వరకు నా దగ్గర సిస్టమ్ ఉన్నంత వరకు ఇది పెద్ద కష్టమే కాదని మనోడు అంటాడు. అండ్ అమ్మాయితో అంటాడు, లీలీతో అంటాడు, ఓ నాకు అంత సీన్ ఉందా అని అడుగుతున్నావా, సరే ఒకసారి చెక్ చేద్దాం నాకు అంత సీన్ ఉందో లేదో అనగానే ఆ అమ్మాయి అంటది, అవునా సరే అయితే ఓకే ఈరోజు ఈ కన్వీనియన్స్ స్టోర్లో నా ఫ్రెండ్స్ అందరికి నేను పార్టీ ఇద్దాం అనుకుంటున్నా, సో నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి, ఇదిగో ఫోన్పే స్కాన్ చేయు నాకు డబ్బులు వేయి అని చెప్పి ఆ అమ్మాయి స్కాన్ చూపించి మనసులో అనుకుంటది, చూద్దాం వీడు ఎంత వేస్తాడో, వీనికి అంత సీన్ ఉందా లేదా, వీడు బట్టలు చూస్తే మష్కబంతలు వేసుకున్నాడు, ఈ చినిగిపోయిన బట్టలు వేసుకొని వీడు పెద్ద బిల్డప్ కొడుతున్నాడు డబ్బులునే వేస్తా అని, చూద్దాం ఏం వేస్తాడు అనగానే ఈ లోపు సడన్ గా ఒక నోటిఫికేషన్ వస్తుంది, టింగ్ టింగ్ 50,000 రూపాయలు మీ అకౌంట్ కి వచ్చాయి అని. ఆ అమ్మాయి షాక్ అయిపోతుంది, 50,000 అని చెప్పి. ఆ అమ్మాయితో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా షాక్ అయిపోతారు, 50,000 వేసిండా, నిజంగానే వేసిండా అని. అండ్ మన హీరో అంటాడు, 50,000 సరిపోతుందా లేకపోతే ఇంకా ఏమైనా ఏమంటావా అని అంటాడు. అందుకని అమ్మాయి కంప్లీట్ గా షాక్ అయిపోతుంది. తర్వాత మనోడు అంటాడు, నన్ను కొంచెం నీ వాట్సాప్ చాటింగ్ ఉంటుంది షేర్ చేయు, మనం వాట్సాప్లో చాట్ చేసుకుందాం అని అంటాడు. అనగానే అమ్మాయి షాక్ అయ్యి ఏమంటదంటే దగ్గరకు వచ్చి ఓకే ఇతను కనిపించడానికి అంత చూడ్డానికి బికారీ లెక్క ఉన్నాడు, అంటే బిచ్చగాడు లెక్క ఉన్నాడు, బట్ మనోడి దగ్గర డబ్బులు మాత్రం చాలా ఉన్నట్టు ఉన్నాయి చూడడానికి, అయితే మనోడిని ఇంతటితో వదిలేయొద్దు అని చెప్పి మనోడి దగ్గరకు వచ్చి ఏమంటదంటే, అంత తొందరగా నేను చాట్లో యాడ్ చేసుకోను, పద మన ఇద్దరం కలిసి ఒక దగ్గరికి వెళ్దాం అని చెప్పి మనోడిని ఒక దగ్గరికి తీసుకొని వెళ్తుంది. సో నెక్స్ట్ సీన్ లో మనము పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యలో ఒక పెద్ద షాపింగ్ మాల్ లాంటిది ఒక ఏరియా కనిపిస్తుంది. ఆ షాపింగ్ మాల్లో ఒక స్టోర్ ఉంటుంది, సపరేట్ గా స్టోర్. ఆ స్టోర్స్ లో అదే బ్యాగులు, బస్తాలు, సంచులు, చిన్న చిన్న ఈ లగ్జరీ ఐటమ్స్ అన్ని దొరికేటివి ఉంటాయి కదా, అలాంటి స్టోర్ ఉంటుంది అనమాట. ఆ స్టోర్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది మనోడిని. తీసుకొని వెళ్తా స్టోర్ బయట ఉన్నప్పుడు మనోడితో ఏమంట తెలుసా, నేను గోల్డ్ డిగ్గర్ని కాదు, గోల్డ్ డిగ్గర్ అంటే తెలుసు కదా, అదే డబ్బుల కోసం అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు జనాలతో, అదే మొగలతోటి. సో అలాంటి అమ్మాయిని నేను కాదు, నేను డబ్బులకు ఆశపడే అమ్మాయిని కాదు, నేను నీకు ముందే చెప్తున్నా అని పెద్ద వచ్చిందండి వయ్యారి. సో చెప్పిన తర్వాత మనోడు కూడా అనుకుంటాడు, అర్థమవుతుంది అయితే ఇక్కడి నుంచి నా అసలు ఏమంటారు స్పెండింగ్ అనేది స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి అసలైన ఖర్చు స్టార్ట్ అవుతుంది, నా ఖర్చే నా ఆదాయం అని మనోడు ఫుల్ ఖుషి అవుతాడు. ఖుషి అయ్యి అమ్మాయితో అంటాడు, నువ్వేం కంగారు పడకు, నీకేం కావాలో అది తీసుకో, ఏం వెనకాడకు, ఏమున్నా నేను చూసుకుంటా అంటాడు. మనసులో కూడా అనుకుంటాడు, సిస్టమ్ ఉండంగా 9 లక్షల కోట్లు ఉండంగా ఆఫ్టర్ ఆల్ ఈ షాప్ అయింది, మొత్తం ఈ షాపింగ్ మాల్నే కొనగలుగుతా నేను అని చెప్పి లోపలికి అయితే వస్తారు. లోపలికి వచ్చినాక మన హీరో బ్యాగ్స్ చూస్తూ ఉంటాడు, అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ చూసి మస్తు సర్ప్రైజ్ అవుతాడు, ఏందబ్బా ఇవి హ్యాండ్ బ్యాగ్స్ మెరుస్తున్నాయి, ఎంత కాస్ట్ ఉండొచ్చు ఏంది అని చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే సడన్ గా మనకు ఇక్కడే ఒక సర్ప్రైజ్ ఏంటంటే, అక్కడికి టాంగ్ అండ్ ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్, అదే ఆ పచ్చ జుట్టోడు, ఇద్దరు అక్కడే ఉంటారు అనమాట. ఆ అమ్మాయి సంఖలో బ్యాగ్ వేసుకొని చూడు ఇది ఎలా ఉంది బాగుందా అని అంటది అనమాట. అది చూస్తూ ఉంటది. ఈ లోపు మనోడు అక్కడ నుంచి షూటాంగ్ అని ఆ అమ్మాయిని పిలుస్తారు, ఎవరో పిలవగానే ఆ అమ్మాయి అటువైపు చూస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు చూసింది, ఆబ్వియస్లీ మన హీరోనే. బట్ తర్వాత ఏం జరిగింది ఆ షాపింగ్ మాల్లో, మన హీరో ఆ అమ్మాయిని ఎలా అంటే కింద, అదే ఆ అమ్మాయి ఎట్లున్నా మనోడిని చిన్న చూపు చూపిస్తుంది, బట్ మనోడు దాన్ని ఎట్లా కౌంటర్ అటాక్ చేస్తాడు, ఆ అమ్మాయికి ఎట్లా బుద్ధి చెప్తాడు, ఇంతకీ తీసుకొచ్చిన అమ్మాయికి ఏమి ఇప్పిస్తాడా వీళ్ళ మధ్యలో ఏం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం దీనికి సంబంధించి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతే ఈ రోజుకి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో రేపే ఛానల్లో వేస్తాను. సో నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి గాయస్, అండ్ కుదిరితే ఎవరికైనా షేర్ చేయండి, ఎవరైనా ఇలాంటి స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు ఉంటే షేర్ చేయండి. అండ్ ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఈ వీడియో అంటే ఇలాంటి కంటెంట్ అనేది కంటిన్యూ చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు చిల్ దెన్ బాయ్ బాయ్.